హలో గాయస్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నాకు ఒక అద్భుతమైన రోజు అనమాట, చాలా స్పెషల్ డే. ఎందుకు అంటే కరెక్ట్గా 160 days బిఫోర్ నన్ను యూట్యూబ్ ఛానల్కి పరిచయం చేశారు ఒక వ్యక్తి. సో ఆయన గురించి ఏం చెప్పాలో తెలీదు, ఎగ్జాక్ట్గా తెలీదు. అంటే ఒక మంచి గురువు అనాలా, ఒక మంచి ట్రైనర్ అనాలా, ఏమనాలో తెలీదు. కానీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఏం అడిగినా చెప్పే సామర్థ్యం కలవారు. సో ఆయన నన్ను యూట్యూబ్ ఛానల్కి పరిచయం చేశారనమాట. నన్ను ఆయన ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు, అది మీరందరూ చూసే ఉంటారు. సో అందుకని అప్పుడు ఆయన నన్ను ఇంటర్వ్యూ తీశారు. ఇప్పుడు మేమందరం రిక్వెస్ట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ కోసం, మీ వ్యూస్ కోసం మా సార్ని రిక్వెస్ట్ చేసి ఆయన ఇంటర్వ్యూ నేను తీసుకోబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. వాచ్ఫుల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హలో సార్, హార్ట్లీ వెల్కమ్ టు యూ. హాయ్ శ్రవంతి, హాయ్ వ్యూవర్స్. మిమ్మల్ని నేను బాగున్నారా బాగోలేనా అని అడగను. బికాజ్ ఎప్పుడు అడిగినా ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఎక్సలెంట్, ఐఎమ్ ఫెంటాస్టిక్ అని చెప్తారు. సో నేను అడగాలనుకోవట్లేదు. మీరు ఏ టీమ్ క్రియేట్ చేశారు? ఎడ్యుకేషన్లో ఒక రివల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టంలో. సో మీలాంటి ఒక వ్యక్తి ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను చాలా లక్కీ. అండ్ రిపోర్ట్ స్టార్ట్ చేద్దామా? వ్యూవర్స్, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పెద్ద డ్రామా జరగబోతుంది ఇక్కడ. యాక్చువల్లీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే డ్రామా లేకుండా ఫుల్ క్లియర్గా స్ట్రేట్ అవే మాట్లాడతారు. అందుకే మనకి ఎక్కువ చూడరు అనమాట. ఎస్పెషల్లీ ఈ వీడియో మాత్రం ఫుల్ డ్రామాలాగా ఉంటుంది. క్లియర్గా చూడండి, పెద్ద డ్రామా ఆడకపోతుంది మహానటి అనమాట. సో ఈరోజు అందరూ బలవంతం పెట్టి నా కెరీర్ రిపోర్ట్ క్లియర్గా ఇంకోసారి చూడాలి, ఓకే ఇంటర్ప్రిట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలని పిలిచారనమాట. ఇంకేం చేయలేము కదా, ఇరుక్కున్నాను కదా వీళ్ళతో పాటు. సో అందరూ చెప్తే చేయాలని కంపల్సరీగా వచ్చాను. సో దిస్ షో ఈస్ గోయింగ్ టు బి బిగ్ డ్రామా. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ కొంతమందికి అయితే హ్యాపీ ఫీల్ అవుతారు, కొంతమంది ఫన్నీగా తీసుకుంటారు, చాలా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఫుల్ చూడండి, పెద్ద డ్రామా జరగబోతుంది. సరే అమ్మా, కానీ అమ్మా నీకు ఏమనిపిస్తుంది అడగమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. టేక్ దిస్. నా జాతకాలు రిపోర్ట్ తీసుకున్నారన్నమాట. యా, కెరియర్ కౌన్సిలర్కే కెరియర్ ప్లానింగ్ రిపోర్ట్. ఓకే చెప్పండి సార్. యువర్ ప్రొఫైలింగ్ కరెంట్ స్టేజ్ ఆఫ్ ప్లానింగ్ మెథాడికల్లో ఉంది. యాక్చువల్లీ నేను ఏమనుకుంటాను, నేనే కాదు మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఆప్టిమైజ్డ్ స్టేజ్లో ఉండాలి. ఎందుకంటే గోల్ గురించి అంత బాగా, అంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మీరు. సో మీకు గోల్ మీద ఎలా అయినా సాధించాలి అని చెప్పి లాస్ట్ స్టేజ్లో ఉన్నారని మేము భావిస్తున్నాం. కానీ ఇక్కడ మెథాడికల్ అని వచ్చింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇది నా ఒపీనియన్ కాదు, ఇది నా కర్మం అన్నమాట. ఓకే ఎదుగుతూ చాలాసార్లు నేను ఏమో అనుకొని వస్తాను. యాక్చువల్లీ నా కెరియర్ ప్రొఫైల్ కంప్లీట్గా చూస్తే శ్రవంతి, ఎప్పుడైనా చూసి నేను గోల్ వైపుకి వెళ్ళాలి, బాగా డబ్బు సంపాదించాలి అనుకుని గోల్ సెట్టింగ్ చేసుకుంటాను, ఏదో ఒక స్టార్ట్ చేస్తాను. మధ్యలో ఈ సొసైటీ ఎక్కడి నుంచి వచ్చి తగిలిద్దో నాకు అర్థం కావట్లేదు, తగిలిపోతుంది. ఇప్పుడైతే మన స్టూడెంట్స్ మీరందరూ ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నప్పుడు నేను సోషల్ సర్వీస్ చేయాలా, లేకపోతే నా కెరియర్ చేయాలా, సబ్జెక్ట్ నేర్పించాలా, పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పించాలా. పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పిస్తాను అనుకోండి, సార్ సబ్జెక్ట్స్ నేర్పించండి అంటారు. తర్వాత మ్యాథ్స్ నేర్పించాను అనుకోండి, సార్ అర్థశాస్త్రం నేర్పించాను అనుకోండి. అలా అయిపోయి అందుకే నాది రిపోర్ట్ అలా వచ్చిందనమాట. లేకపోతే ఆప్టిమైజ్ స్టేజ్. ఏదో ఒక రోజు నాకు నచ్చిన నా లవ్వబుల్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే నాకు ఖచ్చితంగా చేసే అవకాశాలు దొరకాలంటే నాకేం కావాలి చెప్పు? 100 మంది స్టూడెంట్స్, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి 100 ఫ్యామిలీస్, అలాగే ఒక్క ఇన్స్టిట్యూషన్, ఏదైనా ఒక్క ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దొరికితే, ఓ మై గాడ్, మై కెరీర్ విల్ బి ఇన్ ద ఆప్టిమైజ్ స్టేజ్ అండ్ యూ కెన్ సీ ద మిరాకల్ యాజ్ యూ సెడ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో. సో నెక్స్ట్ ఇంకా చాలా క్వశ్చన్ ఉన్నాయి అనుకుంటాను. ఓకే, ఇప్పుడు నా కెరియర్ పర్సనాలిటీయా? ఓకే, టేక్ ఇట్. సార్, యువర్ కెరియర్ పర్సనాలిటీ
Introvert 29%, extrovert 71%, sensing 14, intuitive 86, thinking 57, feeling 43, judging 86 and perceiving 14%. మీ ఎగ్జాక్ట్ పర్సనాలిటీ ఇదేనా? నాకు తెలియదు, నీకే తెలిసిందిగా, డీటెయిల్గా చూస్తే తెలిసిపోయిందిగా. మీ యూఆర్ ఆల్ దేర్, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కదా, డైలీ చూస్తున్నారు కదా, ఎక్కువ టైం నేను స్టూడెంట్స్ స్పెండ్ చేస్తాను కాబట్టి యూ ఓన్లీ కెన్ జడ్జ్, బట్ స్టిల్ యూ కెన్ సీ ద డీటెయిల్గా చూస్తే నీకు అర్థమైతే విల్ కెన్ సీ దట్. ఓకే సార్. Extrovert, you are quite talkative, energized and like to spend lots of time with others. Exactly. Your primary mode of living is focused externally. పర్ఫెక్ట్లీ. ఇప్పుడు ఐఎమ్ టాకెటివ్ అనడానికి చాలా ప్రూఫ్ ఉన్నాయి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 200 days అయింది అనుకుంటాను. వీ హ్యావ్ అబౌట్ 200 వీడియోస్. 200 వీడియోస్ చేయాలంటే ఎంత మాట్లాడుంటాను, ఎంత జనాలతో కలిసి ఉంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ నేర్చుకోవాలన్నా, ఎక్స్ట్రోవర్ట్ అంటే వి లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. చాలామంది నా గురువులు, వాళ్ళతో నేర్చుకుంది, ఒకే ప్రపంచంలో మాట్లాడేది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ఎమోషన్ ఏడుస్తూ వస్తారు, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, నాకు చదువు రావట్లేదు, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, నేను అస్సలు చదవను. అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకునేది నాకు అర్థమవుతుంది. ఇంకా ఇంట్రోవర్ట్ అంటావా, ఇంట్రోవర్ట్లో 29% వచ్చిందనమాట. ఎస్, నేను డీప్గా థింక్ చేస్తాను అనమాట. కానీ మోస్ట్ ఆఫన్ నేను నాలో నేను మాట్లాడుకున్నా బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ ఆలోచిస్తాను అనమాట. ఎందుకలా అంటే నాకు ఒక పిచ్చి, చచ్చే టైంలో ఒక 5 కోట్ల మందులు రావాలన్నమాట నా చావుకి, అందుకే. ఓకే, యువర్ ప్రైమరీ మోడ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఫోకస్డ్ ఎక్స్టర్నలీ. అవును, కంపల్సరీగా ఎక్స్టర్నల్. నా జీవితం మొత్తం ఎక్స్టర్నలే, బయటే ఉంటుంది, లోపల ఏముండవు. ఎందుకలా అంటే పుట్టినప్పటి నుంచి, ఓకే, ఐ డోంట్ నో, బికాస్ ఈ సైకోమెట్రిక్ టెస్ట్ ఎలా వర్క్ అవుతుందంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన మైండ్లో ఎలా అనుకుంటాము, దాన్ని బట్టి సైకోమెట్రిక్ రిపోర్ట్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఒక అస్ట్రాలజీ లాగా ఏదో అజంప్షన్ కాదు. ఎందుకంటే సిరీస్ ఆఫ్ 100-200 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఆ ఎగ్జామ్ తీసుకోవడానికి 2 గంటలు పడతాయి. నువ్వు తీసుకున్నావు కాబట్టి, అందరూ తీసుకున్నారు కాబట్టి మనకు తెలిసింది. అక్కడ ఏమవుతుందంటే మన ఆలోచన విధాలు. చిన్నప్పటి నుంచి నాకు రిలేటివ్స్ చాలా తక్కువ, మన బంధాలు చుట్టాలు అన్నీ తక్కువ అనమాట. ఎందుకంటే మై ఫ్యామిలీ వాజ్ ఆల్వేస్ ఆన్ ద గో. ఒక సంవత్సరాలు ఇక్కడ ఉంటే ఇంకో సంవత్సరాలు ఇంకో చోట్ల ఉండేవాళ్ళు. సో నేను పెరిగింది మొత్తం బయట సమాజంతోనే. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు బయట వాళ్ళు ఎక్కువ మాట్లాడితే బాగా అనిపిస్తుంది. అదే బంధాలు ఉన్నారనుకో, ఓన్లీ పండగలకు వస్తారు, బయట ఎక్కువ అవసరం ఉండదు. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ నేను ఎక్స్ట్రావర్ట్ అయిపోయానేమో అని తెలీదు. అలాగే ఏంటంటే చిన్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు, కన్నడలో చెప్తారు అది, ఓకే, ఎదగాలంటే ఇంటెలిజెన్స్ కావాలంటే దేశ సుత్తಬೇಕು కోశ ఓదಬೇಕು అని తెలుగులో చెప్తాను. అంటే దేశం మొత్తం తిరగాలంట, అలాగే ఎక్కువ బుక్లు చదవాలంట. అది నాకు బాగా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. పెద్దవాళ్ళు చెప్పారు మంచిదికి నాలెడ్జ్ రావాలంటే. సో నేను అందుకేం చేశాను, మొత్తం ఇండియా మొత్తం తిరిగేశాను కాబట్టి చాలా బుక్లు చదివాను అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఆ పర్సనాలిటీ అలా అయి ఉంటుంది అనే ఒక ఆలోచన నాకు. సో అందుకే నా ఎనర్జీ ఎప్పుడు ఒక నలుగురు ఉంటే నా ఎనర్జీ పీక్ ఉంటుంది. ఐ టేక్ ఎనర్జీ ఫ్రమ్ అవుట్ సైడర్స్, నాట్ ఫ్రమ్ అలోన్. ఇంట్రోవర్ట్ కూడా ఉంది, నేను ఐ థింక్ ఆల్సో అబౌట్ 29% అనుకుంటాను. ఓకే, నాలో నేను కూర్చొని ఆలోచిస్తాను, ఆత్మావలోకనం చేసుకుంటాను, దట్స్ ఆల్ ఫైన్. బట్ మోర్ ఐఎమ్ ఇన్ టు ది సొసైటీ. ఓకే, next, you can easily be distracted. Definitely I can easily be distracted. How is that possible? See, I'll tell you, నాకు ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే డిస్ట్రాక్టెడ్ అంటే లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఐమ్ ఆన్ ఎ టాస్క్, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ మనీ మేకింగ్ టాస్క్ అని ఉంది. అక్కడ ఎక్కడైనా ఒక సోషల్ కాజ్ వచ్చిందనుకో వదిలేస్తాను. ఇది ఇప్పుడు సోషల్ కాజ్లో ఉన్నాను అనుకో, ఇప్పుడు మనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అప్పుడు ఏం చేస్తాను, సోషల్ కాజ్ పక్కనే పెట్టేస్తాను అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ నన్ను ఈజీగా డిస్ట్రాక్ట్ చేయొచ్చు. నేను ఏమైనా పని చేస్తుంటే ఫుల్ ఫోకస్గా ఉంటాను. మీరు చూస్తుంటారు చాలాసార్లు, ఇంకా ఇంట్లో ఉన్నా సరే, నేను వెరెవర్ ఐఎమ్ వెరీ ఫోకస్డ్. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి నేను డిస్టర్బ్ అయిపోతాను, నన్ను ఈజీగా డిస్టర్బ్ చేయొచ్చు. యాక్చువల్లీ నౌడేస్ ఐ చేంజ్ ఎలాట్ అనమాట. షార్ట్ టెంపర్డ్ కూడా నా పనిలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఫస్ట్ వన్ స్లాప్, తర్వాతే మాటలు. సో ఇప్పుడు అలా కాదు, ఎందుకంటే ఇండస్ట్రీలో, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఐ షుడ్ నాట్ బి దట్. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ సార్. ఎందుకంటే ఎప్పుడు చెప్తారు కదా, ఎంతమంది డిస్టర్బ్ చేసినా మీరు డిస్టర్బ్ అవ్వకూడదని. అలానే మీరు ఉంటారేమో అనుకున్నా, కానీ యూ కెన్ ఈజీలీ బి డిస్ట్రాక్టెడ్ అని ఇప్పుడే తెలిసింది. ఈజీలీ బి డిస్ట్రాక్టెడ్, బట్ వీ కెన్ కంట్రోల్ త్రూ స్పిరిచువాలిటీ. ఇది నా పర్సనాలిటీ. ఇప్పుడు నన్ను డిస్ట్రాక్ట్ చేయాలంటే చేస్తారు నా పర్సనాలిటీలో, కానీ
నేను డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ఈ పని పర్టికులర్ పనిలోనే కూర్చుంటే ఎవరు డిస్ట్రాక్ట్ చేయలేరు. బేసిక్ పర్సనాలిటీస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీ. ఇప్పుడు 4 గంటలు క్లాస్ మీకు కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వింటారుగా, అలా నా జీవితంలో వినలేను నన్ను. అర్థమైంది. మ్యాక్సిమం 40 నిమిషాలు వింటాను, తర్వాత మినిమం 10 నిమిషాలు బ్రేక్ కావాలి నాకు. అర్థమైంది చెప్పింది. ఆ లెక్కలో అలా వస్తుంది. ఓకే సార్. నెక్స్ట్, యు ఆర్ బిట్ అగ్రెసివ్. బిట్ కదమ్మా, చాలా అగ్రెసివ్, యు నో దట్. నెక్స్ట్, యూ క్విక్లీ అడాప్ట్ టు ఏ గివెన్ సిచ్యువేషన్. డెఫినెట్గా ఐ క్విక్లీ అడాప్ట్ టు ఎనీ గివెన్ సిచ్యువేషన్. ఎందుకంటే నాకు ఒక భయం. డైనోసార్ తెలుసా నీకు? ఆ డైనోసార్ తెలుసు కదా మీకు. అది ఎందుకు పోయింది? అడాప్ట్ అవ్వలేదు, అందుకే పోయింది అనమాట. సో ఎక్కడ నేను సిచ్యువేషన్కి అడాప్ట్ అవ్వకపోతే డైనోసార్ లాగా ఎక్స్టెంట్ అయిపోతానో అని చెప్పి భయం వేసి ఫాస్ట్గా అడాప్ట్ అయిపోతాను అనమాట. యు ఆర్ సమ్టైమ్స్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ అటెన్షన్ సీకర్. అటెన్షన్ సీకర్ ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను గుర్తింపు ఇవ్వాలి. అందుకే కదా ఇంత నాయిస్ చేస్తున్నాను నేను. ఎందుకు అటెన్షన్ సీక్ చేస్తున్నాను? ఎందుకంటే బికాస్ ఐ డిజర్వ్ టు బీ దట్. ఇప్పుడు నా మీద అటెన్షన్ వస్తే కదా నేను ఎవరైనా కొంతమందిని బీయింగ్ ఏ లైఫ్ కోచ్ కానీ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ కానీ అందరూ నా మీద అటెన్షన్ పెడితే కదా నేను వాళ్ళని మార్చగలుగుతాను. సో వాట్స్ రాంగ్ ఇన్ గోయింగ్ ఫర్ అటెన్షన్ సీకర్? ఆల్ ఎక్స్ట్రోవర్ట్స్ ఆర్ అటెన్షన్ సీకర్స్ అన్నమాట. ఎస్. How do you grasp and process the information in T2? You are very imaginative, open-minded and curious. That's always true. నేను చెప్పానుగా, ఇమాజినేషన్ ప్రతి ఒక్కటి ఇమాజిన్ చేసుకుంటాను. నేను ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినాలనుకో, ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటాను. ఏం బ్రేక్ఫాస్ట్ తింటాను, ఆ చట్నీ ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకుంటాను. డెఫినెట్గా దట్ హెస్ బీన్ హ్యాబిట్. ఇట్ కేమ్ టు మీ సిన్స్ 2009. విజువలైజేషన్ అని చెప్పారు. మన జీవితంలో 2 సార్లు జరుగుతాయి ప్రతి విషయం. ఏంటి? మొదటి మన మనసులో, తర్వాత రియాలిటీలో. సో ప్రతిసారి ఐ ఇమాజిన్ దిస్ వాట్. ఏదో ఒక మీటింగ్కి వెళ్ళాలి, ఏదో ఒక గొడవకి వెళ్ళాలి, ఏదో ఒక ఫైట్, ఆ గొడవలు కదా, ఆర్గ్యుమెంట్కి వెళ్ళాలి. ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఒకసారి నేను ఐ వుడ్ హావ్ ఇమాజిన్ దిస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఐ విల్ బి వెల్ ప్రిపేర్డ్ అనమాట. దట్స్ వాట్ ఇట్ మేక్స్ మీ హ్యాండిల్ సిచ్యువేషన్స్ ఈజీలీ అనమాట. ఓకే. You prefer to explore and focus on hidden meanings and future possibilities. డెఫినెట్గా. ఓకే. అదేంటి మీరు ఎప్పుడు ప్రెజెంట్లో లీవ్ చేయండి అంటారు కదా, మరి ఫ్యూచర్? జనాలు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ప్రజెంట్లో లివ్ చేయండి అని చెప్పేస్తే తిని పడుకోవడం కాకుండా ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఏమున్నాయి, విజన్ ఉండాలి, ఆలోచన ఉండకూడదు. ఇది అర్థమవుతుందా? ప్రజెంట్ లివింగ్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మై ఫోకస్ ఇస్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్, గివ్ ద క్లారిటీ. ఓకే. ఫ్యూచర్ పాసిబిలిటీస్ నాకు తెలిసి ఉండాలి. ఈ వీడియో అయిన తర్వాత ఎంతమంది ఎలా అది కూడా నాకు తెలుసు. ఎలా రియాక్ట్ అవుతారు, పర్టికులర్గా కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారు, ఎంతమంది చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్యూచర్ పాసిబిలిటీస్ నాకు తెలిసి ఉంటుంది. అలాగే ప్రతిసారి నేను చేసే ప్రతి పనిలో విజన్ పెట్టుకుంటాను. దట్ ఈస్ వాట్ ఈవెన్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం సేస్, లివ్ ఇన్ ద ప్రెసెంట్, ఎంజాయ్. ఏడవద్దు, ఫ్యూచర్కి వెళ్ళిపోవద్దు, ప్రజెంట్లో ఉండు వాస్తవం. కానీ ఫ్యూచర్కి వెళ్ళాలన్న ఉద్దేశం, ఆలోచన 2 ఉండాలన్నమాట. సి దట్స్ వై వి సే లివ్ ఇన్ ద ప్రెజెంట్, కీప్ ఎన్ ఐ ఆన్ ద ఫ్యూచర్, లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్, డోంట్ డ్వెల్ ఇన్ ద పాస్ట్. సార్, నా చిన్న క్వశ్చన్. మీరు ఈ జర్నీ ఎప్పటి నుండి చేస్తున్నారో తెలీదు. మీరు ఒక్కసారి కూడా ఈ జర్నీ అంటే మధ్యలో చాలా ఫెయిల్యూర్స్ వచ్చినట్టున్నాయండి. చాలా ఫెయిల్యూర్సే కదా. ఇప్పుడు వాస్తవానికి తీసుకొని ఉమెన్ బుక్ మనం స్టార్ట్ చేసాము, ప్రింట్ అయిందా? మన లెక్కలో August 15 ప్రింట్ అవ్వాలి. మనకు తెలియదు కరోనా వస్తుందని. ఓకే, కరోనా వచ్చింది, ప్రింట్ అవ్వలేదు. నేను తర్వాత October 2 రిలీజ్ చేసుకుందాం అనుకున్నాము, అది కూడా జరగట్లేదు. మోస్ట్లీ న్యూ ఇయర్కి నీ బుక్ రావచ్చు, ఉమెన్ బుక్ రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే అడ్డంకులు చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం డాక్యుమెంటరీ అది చేయాలి కదా. నీకే తెలుసు కదా, నువ్వు యూఆర్ ఆల్సో వెరీ బిజీ, యూఆర్ ఆల్సో నాట్, నువ్వు ఎక్కడ ఉంటావు, నేను యూఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు రైట్, అండ్ ఇంకా కొంచెం స్పాన్సర్షిప్, పబ్లిషింగ్ అని చేయాలి. కాబట్టి ఇట్ హ్యాపెన్స్. లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా చూశాను నేను. సో ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మీరు వాటిని ఫేస్ చేశారా, లేకపోతే ఏడ్చారా? ఫెయిల్యూర్స్ వస్తే ఎవరు ఫేస్ చేస్తారు తెలుసు, కానీ ఒక్కసారి కూడా ఏడవ లేదా? డెఫినెట్గా ఏడుస్తాను, డైలీ ఏడుస్తాను. నీకు తెలుసా? నీకు ఐ క్రై లాట్ అంటే కన్నీరు రావాలని కాదు. ఓకే, క్రై లాట్ అంటే ఎనీ హ్యూమన్ బీయింగ్, హౌ మచ్ ఎవర్ మెచ్యూర్డ్ యు ఆర్. మనం ఎమోషనల్ బ్యాలెన్స్ అంటాం. మనకు ఎమోషన్ రాదు, శివాకు కోపం రాదు, ఏడుపు రాదు, దుఃఖం రాదు, నొప్పి రాదు అని కాదు, చాలా వస్తాయి, బాధలు వస్తాయి. ఇటువంటి జాబ్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాధలే ఉంటారు. కానీ రికవరింగ్ బ్యాక్, మేనేజింగ్ దట్ ఎమోషన్, ఐఎమ్ గుడ్ అట్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్ నేను చెప్పిన మాట వినలేదనుకో, ఫస్ట్ కోపం వచ్చింది, వాళ్ళు తిడతాను. వాళ్ళు చేయలేదనుకో,
మళ్ళీ చేయలేదనుకో ఏడుపు వస్తుంది, ఎందుకురా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదని. అప్పుడు కాసేపు ఆగిన తర్వాత నాకు నేనే సమాధానం తీసుకుంటాను. 100 మందికి చెప్తే ఎంతమంది మారుతారు? 3 మారుతారు. 3 మారారా? ఓకే, హ్యాపీ. అలా మమ్మల్ని మనం సమాధానం చేసుకుని ముందుకు వెళ్తాం అనమాట. That's great. So next, you are interested in doing things that are new and different. చేసే పనే అది. బోర్ అవుతుంది నాకు. ఓకే పని ఇట్ హ్యాస్ టు బి న్యూ అండ్ డిఫరెంట్ ఆల్వేస్. You first like to see the biggest picture and then try to find out facts. Exactly true. ఫ్యాక్ట్స్ అంటారు కదా, నేను చెత్త అనిపిస్తుంది నాకు ఫ్యాక్ట్స్ అంటే. ఐఎమ్ రియలీ సారీ టు యూజ్ దట్ వర్డ్. ఓకే, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూస్తూ ఏమంటారు, ఓకే వచ్చే సంవత్సరాలు ఇలా అయిపోయింది, పోయిన సంవత్సరాలు ఇలా అయిపోయింది, ఇప్పుడు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూడు, కరోనా లాక్డౌన్ తీసేస్తారంటుంది. ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్నీ ఉన్నాయి, పనికొచ్చాయా? అలాగే చాలామంది ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడతారు. ఫ్యాక్ట్గా మాట్లాడుకుందాం శివ, ఫ్యాక్ట్గా ఏం మాట్లాడుకుంటారు? బిగ్ పిక్చర్ చూడండి, పాజిటివ్గా లీవ్ చేయండి. రేపు ఉంటామా లేదా తెలుసా నీకు? మళ్ళీ ఫ్యాక్ట్ కాదు, ఫ్యాక్ట్ అదే ఫ్యాక్ట్ అంట, అదే కదా ఫ్యాక్ట్. అంతే, రేపు ఉంటామా లేదా మనకు తెలియదు, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. కానీ మన జీవితంలో మనం ఫ్యాక్ట్స్ చూడకపోతే ఇంకా ఫ్యూచర్లో నేను చేయబోయే చాలా పెద్ద పనులు, చాలా మంచి పనులు ఏమైనా ఉండొచ్చు, మై గోల్స్, డ్రీమ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. Why should I look into that facts? First see the big picture, what is going to happen, then look at the facts. Facts నేను మర్చిపోను, బట్ ఫస్ట్ నేను చూడాలి బిగ్గర్ పిక్చర్. ఫస్ట్ నేను ఫ్యాక్ట్ చూసాను అనుకో ఇలా అయిపోతాను. ఓకే, నెక్స్ట్, you solve problems by leaping between different things and possibilities. డెఫినెట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్, ఐ లవ్ ఇట్, ఐ రియలీ లవ్ ఇట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మరీ సాల్వ్ చేస్తారా మీరు? ఎవరైనా అలా చేసుకుంటారు. చూడండి, అదే చెప్పాను ఇందాక, చాలా పెద్ద డ్రామా జరుగుతుందని. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కలా ట్రై చేయడానికి, సాల్వ్ చేయడానికి ట్రై చేయను. మల్టిపుల్ వేస్ ఐ డూ ఇట్, డిఫరెంట్ ఐడియాస్, ఇటు అటు, బట్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ టు గెట్ అవుట్. బికాస్ నేను ఎవరు వాళ్ళ ప్రాబ్లం తెచ్చుకోరు, ప్రాబ్లం వచ్చేస్తాయి. ప్రాబ్లం వచ్చేసిన వెంటనే వాట్ హ్యాపెన్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఐ నెవర్ వాంట్ టు బి ద పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం, ఐ వాంట్ టు బి ద పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఇప్పుడు స్కూలింగ్స్ ఉన్నాయి, కరోనా లాక్డౌన్ అయిపోయింది, అయిపోయింది, స్టూడెంట్స్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆన్లైన్ క్లాస్కి రావట్లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు పుల్ దెమ్, యూ నీడ్ టు మోటివేట్ దెమ్, యూ నీడ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. పేరెంట్స్కి అందరికీ అర్థం చేయించుకోవాలి. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్. We need to look into that. Okay, how do you make decisions? You seem to make decisions based on logic rather than circumstances. డెఫినెట్గా. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, లాజికల్గా ఆలోచిద్దాం. సర్కమ్స్టాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు కరోనా వచ్చేసింది, లాక్డౌన్ వచ్చేసింది, చాలామంది టీచర్లు ఏం చేశారు, పనులు మానుకొని అది ఇది దోశలు అమ్ముకోవడం, కొట్లో అది ఇది చేశారు. నేను లాజికల్గా ఆలోచించాను. ఇప్పుడు కరోనా లాక్డౌన్లో కూరగాయలు కొట్లో పెట్టుకుంటే బాగా పోతాయి, ఎంత రేట్ పెట్టి తీసుకుంటారు, లాక్డౌన్ ఉంది కాబట్టి. లాక్డౌన్ అయిన తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ జాయిన్ అవుతారు. అప్పటికే మర్చిపోవా, నువ్వు అలవాటు పడిపోతావుగా, హ్యాబిట్ అయిపోయిద్దమ్మా. ఎనీథింగ్ యూ డూ ఫర్ 21 days ఇట్ విల్ బికమ్ అన్ హ్యాబిట్. వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారేమో, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటారు. నిజంగా నేను దేవుడి ప్రార్థిస్తుంటాను. నాకు తెలిసి మన భారతదేశంలో 90% టీచర్లు, ఓకే ఐఎమ్ సారీ, ఐ రియలీ మీన్ దిస్, నాకు తెలిసి ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వరు. మీరు ఎలా చెప్పగలరు అది? నేను ఎలా చెప్తానంటే వాళ్ళ బతుకు అంత పాపం దారుణంగా ఉందమ్మా. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, శాలరీలు తక్కువ, వాళ్ళకి టార్చర్ ఎక్కువ, ఇంటికి వెళ్తే పిల్లలు ఉంటారు, హస్బెండ్ వైఫ్ అందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అది కూడా చూసుకోవాలి, ఇది కూడా చూసుకోవాలి, అవునా కదా? సో ఆ టైంలో వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ చేయాలి, అర్థమవుతుంది చెప్పింది. వాళ్ళ శాలరీలు పెంచాలి, వాళ్ళకి టైం ఉండాలి, ఎక్కువ టైం ఉండాలి. అయినా కొంతమందికి అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు ఏం టీచరేగా 10,000 జీతం వస్తుందిగా, 10,000 జీతానికి ఇంకెంత నేర్చుకోవాలి అని ఆలోచిస్తారు. అర్థమవుతుంది చెప్పింది. ఇది హ్యూమన్ మెంటాలిటీ. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ వన్ పర్సన్. ఇది దే ఆర్ వర్కింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. వాట్ ఐ లుక్ ఇన్ టు లాజిక్. ఐఎమ్ ఏ టీచర్, ట్రైనర్ ఉండొచ్చు, కెరియర్ కౌన్సిలర్ ఉండొచ్చు, ఐ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇప్పుడు స్కూల్కి వెళ్తే పాఠాలు చెప్పొచ్చు, ఖాళీగా ఉంటే యూట్యూబ్ చేయొచ్చు, ఓకే ఈవినింగ్ టైంలో పర్సనల్ డెవలప్మెంట్ ట్యూషన్ తీసుకోవచ్చు, కెరియర్ కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ కదా. సో లాజికల్గా ఆలోచిస్తే తప్పేంటి, నేను ఇది చేయాలా లేకపోతే ఇది వచ్చి వదిలేసి నేను కూరగాయలు అమ్ముకోవాలా? నేనేమంటున్నట్టు కూరగాయలు అమ్ముకునేది చీప్ జాబ్ అని చెప్పట్లేదు. ఐ రెస్పెక్ట్ ఆల్ ద జాబ్, ఐ హ్యావ్ డన్,
అన్ని జాబ్లు చేసుకొని ఈ లెవెల్కి వచ్చానమాట. అయినా లాజికల్గా ఆలోచిస్తే నేను ఇంత కష్టపడి ఇంత స్థాయికి వచ్చిన తర్వాత కూడా నన్ను నేను నా ప్రొఫెషన్లో కెరియర్లో కాపాడకుండా కిందకి వెళ్తే అది నాకు లాజిక్ అనిపించట్లేదు. యూ విల్ సరెండర్ టు ద సర్కమ్స్టాన్సెస్. ద మొమెంట్ యూ ట్రై టు సరెండర్ టు ఆల్ ద సర్కమ్స్టాన్సెస్, జీవితంలో ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సర్కమ్స్టాన్సెస్ 100 వస్తుంది, ఫర్గెట్ ఇట్. లాజికల్గా ఆలోచించండి వాట్ టు డూ, దట్స్ చాలా ఇంపార్టెంట్. యా. సో నెక్స్ట్, యూ ద బిలీవ్ టెల్లింగ్ ట్రూత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బీయింగ్ ట్రాక్ఫుల్. డెఫినెట్గా. చాలామంది టాక్టిక్స్ అంటారు. ఓకే, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్. ఎడ్యుకేషన్ బిజినెస్ ఎందుకు చేస్తాం మనం? ప్రతి ఒక్కరిని అడగండి, సర్వీస్ చేయడానికి చేస్తాను. ఖచ్చితంగా చెప్తున్నానండి, నేను ఏ సర్వీస్ చేయాలని చేయట్లేదు. డబ్బుల కోసం, పేరు కోసం, గుర్తింపు కోసం చేస్తున్నాను. నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను అనట్లేదు. ఎందుకంటే టాక్టికల్గా నేను సర్వీస్ చేస్తున్నాను అని చెప్తే ఫ్రీగా నేర్పించాలి, కానీ ఫీజు ఎందుకు తీసుకోవాలి? అంతే. దట్ ఈస్ am I right or wrong? Except some of the very, నేను కొంతమందిని చూశాను సర్వీస్ చేసేవాళ్ళని, బట్ 90% దే సే దట్. సో ట్యాక్ఫుల్గా నువ్వు ఎంత చెప్పినా కంట్లో కన్ను పెట్టి నువ్వు తర్వాత మాట్లాడలేవు. ఐ టు ఐ యూ కాంట్ సీ అండ్ టాక్ టు పీపుల్. అండ్ ఇటువంటి అడ్వర్స్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ టాక్టిక్స్ నడవదు, ట్రొత్తే నడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా పాకెట్లో 100 రూపాయలు లేదు, అంతే. అర్థమవుతుందా? నాకు తెలుగు రాదు అంతే, షో ఆఫ్ లేదు. అర్థమవుతుందా? నాకు మ్యాథ్స్లో వీక్ అంతే. టాక్టిక్స్ చేర్చాను అనుకో, తర్వాత ఎప్పుడో ఒకరోజు దొరికిపోతాం. అది నా ఆలోచన. సో మేబీ అది అలాగే వచ్చిందనమాట. ఐ లవ్ టు బి ట్రూత్ఫుల్ ఆల్వేస్. 100% ట్రూత్ఫుల్గా ఉండాలని ట్రై చేస్తాను. కొన్నిసార్లు జనాలు, సొసైటీలు తోసేస్తారు అబద్ధాల వైపు. సరే, అయినా ఏదో ఒక రోజు ఓకే, ఐ హ్యాడ్ అటెండ్ ఇన్ ద పాస్ట్ 100% ట్రూత్ అటెండ్ అయ్యాను. మళ్ళీ కొన్నిసార్లు ఏమవుతుందని సొసైటీ నుంచి కానీ సమాజం, ఇప్పుడు నా ఏ టీం ఉంది, ఏం అకాడమీ ఉంది, దాన్ని కాపాడుకోవాలంటే అక్కడ ఇక్కడ 1-2 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. డెఫినెట్గా ఆడతాను దాన్ని. యా, ఆర్ యూ నాట్ ఎ లయర్? దిస్ ఎ బిగ్ క్వశ్చన్. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ లయర్ ఆర్ నాట్. చెప్పి ఆడతారు, మీరు ఆడొద్దని చెప్తారు, మీరే ఆడుతున్నారా? నేను ఆడొద్దు అని చెప్తాను చాలా సరే. నేను చెప్పేది మీకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, సత్యమేవ జయతే అని చెప్తాను. నేను పిల్లలకి ఏం చెప్తాను, చూడండి రా బాబు, ఒక 20 ఏళ్ళు క్రాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బాధ్యతలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెంట్ ఇవ్వాలి, డబ్బులు లేవు, రావాల్సిన డబ్బు రాలేదు. సార్ వచ్చేసింది సార్, నేను ఎక్కడ బయట ఉన్నాను సార్, రేపు వచ్చేస్తానంటాం. దానివల్ల అవతల వాళ్ళకి ఏమైనా లాస్ అవుతుందా? అదే పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుతానంటారు, వెళ్ళి కూర్చొని మొబైల్ చూసుకొని అటు ఇటు తిరిగి చదవకుండా, అర్థమవుతుంది, టీనేజర్స్ చేయబారదని చేస్తుంటే అది రాంగా రైటా? రాంగ్. నా మీనింగ్ అది. అంటే 100% అబద్ధాలు చెప్పలేకూడదు. యూ షుడ్ స్టాప్. నేను రెడీగా ఉన్నాను 100% ట్రూత్ చేయడానికి. నేను ట్రూత్ చెప్పిన తర్వాత కూడా నువ్వు కానీ సమాజం కానీ నా ముందు మళ్ళీ ఓకే అలాగే కంటిన్యూ అవ్వడానికి రెడీగా ఉన్నారా? ఫియర్ ఆఫ్ లూజింగ్ సంథింగ్ ఆర్ సమ్మన్, అబద్ధాలు వచ్చేస్తాయి అన్నమాట. గెటింగ్ మై పాయింట్ అన్నాడు. నాకైతే ఇప్పుడు లూజ్ చేసుకోవడానికి ఏం లేదు, ఒకటే ఉంది. ఏంటి? వాస్తవానికి ఒకటే ఏం అకాడమీ, ఏ టీం, అంతే. వాళ్ళ కోసం చెప్తాను, కానీ అది ఇందాక చెప్పాను కదా, నథింగ్ టు. నా ఇంటెన్షన్ అబద్ధాలు ఆడేప్పుడు కూడా ధర్మరాజు చెప్పారు కదా, నేను నన్ను జస్టిఫై చేసుకోవట్లేదు. ఐ కెన్ బి 100%. ఎందుకమ్మా, నాకు 3 పూటలు భోజనం కావాలి, ఉండడానికి ఒక చోట కావాలి. అబద్ధాలు ఆడకుండా అడుక్కొని తినుకున్నా ఉండొచ్చు, అవునా కదా? ఏదో చేసేప్పుడు పెద్దలు అటు ఇటు ఒక చిన్న 2-3 అబద్ధాలు వచ్చేస్తాయన్నమాట. ఐ రియలీ అపాలజైజ్ ఫర్ దట్. నేను అలా ఉండకూడదు, అలాగే ఉన్నాను. మేబీ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. చాలా వర్క్ చేస్తున్నాను దాని మీద. ఓకే, యా. You seem to look for logical explanations or solutions to almost everything. You can often be seen as very task-oriented, uncaring or indifferent. డెఫినెట్గా చెప్తున్నాను. పని లేకపోతే చచ్చిపోతాను. లీవ్ లేకపోతే మీకు జ్వరం వస్తుంది, పని లేకపోతే నాకు జ్వరం వస్తుంది. అది నెంబర్ 1. ఎందుకలా? అంటే వర్క్ ఉంటే స్ట్రెస్ అవుతారంటారు, మీరు వర్క్ చేస్తే స్ట్రెస్ రాదా? వర్క్ ఉంటే నాకు ఎనర్జీ వచ్చింది, అదేదో తెలియదు నాకు. ఐఎమ్ టెలింగ్, ఐ నో మేబీ మిక్చర్ ఆఫ్ రోబో అనుకుంటాను. ఐ రియలీ డోంట్ నో. సి వెన్ ఐ వర్క్ ఓన్లీ, సి దట్ ఈస్ వాట్ హ్యాపెన్. లైఫ్ అనేది ఒక ఎగ్జిబిరెన్స్ అనమాట. ఇలా ఉందనుకో, డెడ్ బాడీ లాగా ఇలా 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 ఉంటేనే దట్ విల్ బి ఫెంటాస్టిక్. సో నెక్స్ట్, you are ruled by your head instead of your heart.
ఎప్పుడు అబ్బే మీకు మనసే లేదు కదా. దిస్ ఏ వెరీ ఫెంటాస్టిక్ థింగ్. యాక్చువల్లీ అమ్మ ఏమంటుందంటే రిపోర్ట్లో వచ్చింది, ఓకే హార్ట్ నుంచి ఆలోచించను బ్రెయిన్ నుంచి ఆలోచిస్తానని. నేను మనిషి కాదు, నాకు ఒక చిన్న విషయం ఉంది. మనం ఏం చేయాలన్నా ప్రతి ఒక్కరు చెప్తారు మనసు నుంచి చెప్తాను, అర్థమవుతుందా? కొన్నిసార్లు మేము ఏదో పెద్ద విషయం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండిపెండెన్స్ ఫైట్ అనుకుందాం, అప్పుడు వాళ్ళు హార్ట్ నుంచి ఆలోచించుంటే అర్థమవుతుంది చెప్పింది, ఇండిపెండెన్స్ వచ్చేది కాదు. ఎవరైతే హార్ట్ నుంచి ఆలోచించారో వాళ్ళ ఇండిపెండెన్స్ తేలేదు. ఎప్పుడు బ్రెయిన్ యూజ్ చేస్తారా? ఎప్పుడు కాదమ్మా. ఇక్కడ ఏంది ఇది, హౌ డూ యూ మేక్ డిసిషన్స్ తీసుకునేప్పుడు మనసు నుంచి ఆలోచించాలా, బుర్ర నుంచి ఆలోచించాలా? దానికి మేము చూసారా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఏ టీం ఉంది, ఒక స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తాం ప్రాసెస్లో. ఇప్పుడు నాకు అందరూ స్టూడెంట్స్ అంటే ప్రేమ, అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ తీసేసుకుందామా, లేకపోతే ఓన్లీ పర్ఫామ్ చేసేది డిసిప్లిన్, పర్ఫార్మెన్స్ కూడా చూడట్లేదు, డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్స్ని తీసుకోవాలా? డిసిప్లిన్. మరి హార్ట్ నుంచి ఆలోచిస్తే అందరం తీసుకుంటాం, అప్పుడు ఏ టీంకి వాల్యూ ఉండిద్దా? అదేనమాట. ఓకే, నెక్స్ట్, యు ఆర్ ఏ క్రిటికల్ థింకర్ అండ్ ఓరియంటెడ్ టువర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎస్, డెఫినెట్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే నాకు చాలా కిక్ వస్తుంది అనమాట. నెక్స్ట్, ఇంకా ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయమనేది. సార్ మీ కెరియర్ రిపోర్ట్ సార్, తెలుసుకోకపోతే ఎట్లా? ఓకే, నా గురించి తెలుసుకోవాలని. ఓకే, తెలుసా, చెప్పమ్మా. హౌ డు యూ ప్రిఫర్ టు ప్లాన్ యువర్ వర్క్? ఇప్పుడు చూడండి, మేడంకి ఒక మైక్ అసిస్టెంట్ ఇక్కడ. ఓకే, మైక్ నువ్వు పెట్టుకోవాలా? యూ ప్రిఫర్ ఏ ప్లాన్డ్ ఆర్ ఆర్డర్లీ వే ఆఫ్ లైఫ్? డెఫినెట్గా ఐ హేట్ ఇండిసిప్లిన్, ఐ హేట్ ఆర్డర్ లేకుండా, ప్లాన్ లేకుండా అది ఏమైనా సరే చేస్తే ఐ డోంట్ లైక్ ఇట్. యూ నీడ్ టు హ్యావ్ ప్లాన్ అండ్ ఆర్డర్ లైఫ్. రోబో అనుకోవచ్చు, కానీ అదే బాగుంటుంది, ఎవరికి ఇబ్బంది ఉంటుంది. ప్లాన్ లేకపోతే ఎవ్రీథింగ్ గోస్ ఫర్ టాస్. ఓకే, వర్క్లో. అండ్ ఇప్పుడు మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి అంటున్నారు, కొన్ని థింగ్స్ సడన్గా వస్తాయి, అవేం చేయాలి? అదే క్రిటికల్ థింకింగ్ ఉంది కదా, అడాప్టబిలిటీ సిచ్యుయేషన్ ఉంది కదా. ఓకే ఓకే, యూ లైక్ టు హ్యావ్ థింగ్స్ వెల్ ఆర్గనైజ్డ్. ఓకే, యువర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజెస్ వెన్ వర్కింగ్ విత్ స్ట్రక్చర్. అంటే సిస్టమేటిక్గా ఉంటే నా ప్రొడక్టివిటీ బాగా వస్తుంది అనమాట. ఓకే, యు ఆర్ సెల్ఫ్ డిసిప్లైన్డ్ అండ్ డెసిసివ్. ఇప్పుడు అందరికీ సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పిస్తున్నాను, నేనే సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే. యూ లైక్ టు హ్యావ్ థింగ్స్ డిసైడెడ్ అండ్ ప్లాన్ బిఫోర్ డూయింగ్ ఎనీ టాస్క్. డెఫినెట్లీ డిసిషన్ తీసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, టాస్క్ దిగిపోవాలి. యూ సీ క్లోజర్ అండ్ ఎంజాయ్ కంప్లీటింగ్ టాస్క్స్. డెఫినెట్గా ఫినిషింగ్ టాస్క్ నాకు నచ్చదు, కంప్లీటింగ్ టాస్క్ నాకు నచ్చుతుంది. ఫినిషింగ్ కంప్లీటింగ్ తేడా తెలుసు కదా. ఫినిష్ అంటే ముగించటం, కంప్లీటింగ్ అంటే పూర్తి చేయి, సంపూర్ణంగా ముగించటం. ఓకే, ఐ లైక్ దట్. మోస్ట్లీ యూ థింక్ సీక్వెన్షియల్, వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి, అదే ఆలోచిస్తాను. సో ఇప్పుడు వచ్చేసాయి చూడండి శివ గారి స్ట్రెంగ్స్. సెల్ఫ్ కాన్ఫిడెంట్ అందరికీ తెలిసిందే, ఎనర్జెటిక్ చూస్తేనే తెలుస్తుంది. అబ్బా, చెప్పాను కదా డ్రామా అని. ఎఫిషియెంట్, ఆఫ్ కోర్స్, థింక్ అదేంటి స్ట్రాటజికల్లీ. నెక్స్ట్, చారిస్మాటిక్ అండ్ ఇన్స్పైరింగ్ కూడా తెలుసు, అందరినీ ఇన్స్పైర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ బోర్డ్. ఓకే, నెక్స్ట్, డ్రా ఎనర్జీ ఫ్రమ్ ఛాలెంజెస్ అంటే ఏంటి సార్? డ్రా ఎనర్జీ ఫ్రమ్ ఛాలెంజెస్ అంటే మన లైఫ్లో కష్టాలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. ఇప్పుడు పెద్ద కష్టాలు వచ్చాయన్నమాట. మార్చ్లో స్కూల్స్ అన్నీ ఆగిపోయాయి, నాకు పని లేదు, ఎవరికి పని లేదు, ఏం చేయాలని తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఆ ఛాలెంజెస్ నుంచి నాకు ఎనర్జీ వస్తుంది. ఎలా వస్తుందంటే, రే కమ్అవుట్ లైక్ ద బటర్ఫ్లై కమ్అవుట్ ఆఫ్ ద క్యాటర్పిల్లర్. ఆ స్టోరీ మా గురువు గారు నాకు చెప్పారు, నేను మీ అందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగా ఇట్ విల్ కమ్ ఆటోమేటికలీ. దట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే, డెఫినెట్లీ దట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. అండ్ సార్ ఇక్కడ మీరు చూసినట్లయితే కెరియర్ ఇంట్రెస్ట్ టైప్స్ ఏవి చూసినా 100%. అబ్బా, ఇన్వెస్టిగేషన్ 100%, సోషల్, కన్వెన్షనల్, ఎంటర్ప్రైజింగ్, ఆర్టిస్టిక్, రియలిస్టిక్ అన్నీ 100% ఉన్నాయి. ఇదేమన్నా న్యాయమా? శివార్పణమస్తు. దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాం, ఎందుకంటే బికాస్ ఆఫ్ మై స్పిరిచువాలిటీ ఐ థింక్ సో. ఎందుకంటే అబౌట్ 5 years ago ఐ హ్యాడ్ టేకన్ మై రిపోర్ట్, అది ఇంత లేదన్నమాట, చాలా ఇన్కంప్లీట్ రిపోర్ట్ ఉంది. సో ఇట్ హెస్ చేంజ్ అ లాట్ అకార్డింగ్ టు మై పర్సనాలిటీ చేంజెస్, ఇట్ చేంజెస్ అనమాట. ఓకే, మోటివేటర్ టైప్స్ కూడా అన్నీ 100. సార్
ఏంటి సార్ ఇది? దీంట్లో ఏదో ఒక్క నిమిషం. అడ్వెంచర్ 100%, ఇండిపెండెన్స్ 100%, కంటిన్యూస్ లెర్నింగ్, హై పీస్డ్ ఎన్విరాన్మెంట్, స్ట్రక్చర్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్, క్రియేటివిటీ, సోషల్ సర్వీస్ అన్నీ 100% ఉన్నాయి. ఏదో ఒక్కటి లేకపోయినా మీరు పని చేయరా? డెఫినెట్గా పని చేయను. కొంచెం తక్కువ ఉన్నా కూడా పని చేయను. ఎందుకు అలా? ఫుల్గా అడ్వెంచర్ ఉండాలి, చేసే పనిలో ఫుల్గా థ్రిల్ ఉండాలి, కిక్ ఉండాలి, రిస్క్ ఉండాలన్నమాట. ఒకటి నెక్స్ట్ నేను చాలా ఆశపడేది ఏంటి తెలుసా? ఇండిపెండెన్స్. ఎందుకంటే వి సే దట్ వీఆర్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. ఇండిపెండెన్స్ లేకుండా మనకి ఎందుకండి? ఒక కుక్కకి ఇండిపెండెన్స్ ఉంది, ఒక బర్డ్కి ఇండిపెండెన్స్ ఉంది, మనకు లేదు ఏంటండి? సో వెన్ ఐఎమ్ వర్కింగ్ ఐ డెఫినెట్లీ నీడ్ ఇండిపెండెన్స్. అండ్ అలాగే కంటిన్యూస్ లెర్నింగ్ డెఫినెట్గా ఉండాలి. అప్పుడే కదా మనం స్టార్ అవుతాం. లెర్నింగ్ లేకపోతే స్టార్లు అవుతాం. లైక్ దట్ స్పీడ్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, సోషల్ సర్వీస్ డెఫినెట్గా ఉండాలి అన్నమాట. ఇవి ఏమి లేకపోతే శివ కాంట్ వర్క్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. ఓకే, యువర్ లెర్నింగ్ స్టైల్ టైప్స్. ఇది మా నాన్న ఆడిటరీ లెర్నింగ్ అస్సలు ఒక్క పర్సెంట్ కూడా లేదు. అదేంటి రీడ్ అండ్ రైట్ 25% ఉంది. విజువల్ లెర్నింగ్ అస్సలు లేదా సార్ మీకు? డెఫినెట్గా. ఓకే, లేదు, విజువలైజ్ చేస్తారన్నారు. విజువలైజ్ చేస్తాం అంటే మనం ఇమేజించండి. విజువల్ లెర్నింగ్ అంటే డ్రాయింగ్, గ్రాఫ్ అవి చేస్తారు కదా మీరు, పిక్చర్స్ ఫ్లో చేయడం. మీకు విషయం తెలుసా అందరికీ ఏంటంటే, నేను స్కూల్లో ఉన్నాడు, మా నాన్న ఉంటే, మా నాన్న ఇక్కడ లేదు ఆయన ఉన్నారనమాట. సో ఇక్కడ ఉంటే ఆయన అడుగుంటే చెప్పేవాడు, వీడు ఖచ్చితంగా బాగుపడాడు, వీడు ఖచ్చితంగా చదివాడు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేవాడిని, టీచర్ చెప్పేది ఆర్డర్ చెప్పేవాడు మాత్రం పక్కన ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, కొడతా. డిస్టర్బ్ చేస్తే ఫుల్గా విని వచ్చేయటం అంతే. చదవటం, రాయటం, ఓ మై గాడ్ ఐఎమ్ రియలీ సారీ, ఐఎమ్ వెరీ అగేన్స్ దట్. నాకు ఐ లవ్ లిజనింగ్ టు టీచర్స్, ఐ లవ్ లిజనింగ్ టు లెక్చరర్స్. ఓకే, దట్స్ వాట్ ఐ కెన్ లెర్న్ ద మోస్ట్. ఓకే సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మిమ్మల్ని మోస్ట్లీ నేను చూశాను, అంటే మీరు నా యూనివర్సిటీకి వచ్చినప్పుడు చూశాను. ఎప్పుడు చూసినా అంటే పిల్లలకి ఏదో, ఎవరిని చూసినా కూడా ఆ పిల్ల అలా ఉంది, అమ్మాయికి ఏదో చేయాలి, ఆ టీచర్ అలా ఉన్నారు, నాకు అలా చూడబుద్ధి అవ్వట్లేదు, ఏదో చేయాలి అని ఎప్పుడు చూసినా ఎంపతి చూపిస్తారు అందరి మీద. ఎందుకు అలా? సహానుభూత. ఓకే, వెరీ సింపుల్. సహానుభూతి అనుకుంటాను అది నేను మట్టుగా. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ, దాన్ని వేరే వాళ్ళ మీద కరుణ చూపిస్తారు కదా. ఓకే, అది సహానుభూతి కాదు. అదందరూ సహానుభూతి అనుకుంటారు, అది అస్సలు సహానుభూతి కాదు. అది మన బాధ్యత. ఇప్పుడు ఆత్మ పరమాత్మ కాన్సెప్ట్ తెలుసా? మన ఆధ్యాత్మలో చెప్తారు, ప్రతి ఒక్క ఆత్మని కనెక్టెడ్గా ఉంటుంది పరమాత్మ. ఆత్మలన్నీ కలిస్తే పరమాత్మ అన్నమాట. ఇప్పుడు అలాంటి ఉన్నప్పుడు నువ్వు బాధలో ఉన్నా, పక్కోడి బాధలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, మన ఏం డబ్బులు ఇవ్వం, భిక్షగాళ్ళకి నేను డబ్బులు ఇవ్వను. కానీ నాకు కోపం ఏంటి తెలుసా? ఎనర్జీ వేస్ట్ చేయకూడదు, హ్యూమన్ పొటెన్షియల్ వేస్ట్ అవ్వకూడదు. ఒక స్టూడెంట్ ఖాళీగా ఉన్నారు, ఐ హేట్ దట్, దే హ్యావ్ టు గ్లో షైన్. దాన్ని ఎంపతి అని పిలుస్తారన్నమాట. వేరే వాళ్ళ మీద సహానుభూతి, వాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేయడం అంటే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు గుర్తుపెట్టుకో, మిగతా వాళ్ళ సంగతి తెలియదు. ఈ ఒక్కరికి నువ్వు హెల్ప్ చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా అది నీకు నువ్వు హెల్ప్ చేసుకున్నట్టే. వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ, సీ ద వన్నెస్ ఇన్ దట్ ఈస్ వాట్ యోగా అండ్ మెడిటేషన్ టీచర్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎంపతి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు టేక్ దట్ వర్డ్ అనమాట. ఎందుకంటే అప్రిషియేషన్ విల్ మేక్ అస్ టు డూ మోర్ అనమాట. ఓకే, సో ఐ నెవర్ డోంట్ అప్రిషియేట్ మీ అని చెప్పాను, అప్రిషియేట్ మీ, బికాస్ వెన్ ఎవర్ యూ అప్రిషియేట్ ఐ గెట్ మోటివేటెడ్, ఐ డూ మచ్ బెటర్ థింగ్స్. గెటింగ్ మై పాయింట్. వీడింటి అప్రిషియేషన్ కోసం చేసి యూ థింక్ లైక్ దట్, శివార్పణమస్తు. వాట్ ఈస్ దట్? శివార్పణమస్తు. సి వన్ థింగ్ వీ కాంట్ కంట్రోల్, వాట్? థాట్స్. దాంట్లో కూడా మెడిటేషన్ చేస్తే అవర్ థాట్స్ వీ కెన్ కంట్రోల్. కెన్ వీ కంట్రోల్ ద ఎవ్రీబడీస్ థాట్స్ అవుట్ సైడ్? కెన్ వై షుడ్ ఐ టేక్ ద హెడేక్ ఆఫ్ దట్? ఓకే, సో అలా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ యువర్ కెరియర్ రిపోర్ట్ అన్నమాట. సో నైస్ ఆఫ్ యూ సార్. చాలా ఉన్నాయి ఇంకా తెలుసుకోవాల్సినవి, కానీ అయిపోయింది నీ క్వశ్చన్. అబ్బా, ఫినిష్ చేసేసి అయిపోయింది కదా, ఇంకేం లేవుగా సార్. ఒక్క లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమొచ్చిందంటే మీ వర్బల్ ఎబిలిటీ అనేది 40% వచ్చింది. యాక్చువల్లీ మీ వర్బల్ 40% మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అలా వచ్చింది? ఓకే, అందరూ అనుకుంటారు వర్బల్ ఎబిలిటీ అంటే వీడు బాగా మాట్లాడతాడు, అన్ని బాగా వస్తుంది, కమ్యూనికేషన్ బాగుంది, లాంగ్వేజ్ బాగుందని. దట్ ఈస్ నాట్ వర్బల్ ఎబిలిటీ. వర్బల్ ఎబిలిటీ అంటే నేను చెప్పింది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. ఇప్పుడు
అలా చూస్తే నేను మన ఛానల్లో చేపించాను కదా, అన్ని వీడియోలు ఉన్నాయి, అవన్నిట్లో చాలా డీప్ మెసేజ్ ఉంది, కానీ ఎవ్వరికి అర్థం కాలేదు. అంటే ఏంటి, నా వర్బల్ ఎబిలిటీ జీరో. వాళ్ళకి అర్థం కాలేదంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని కాదు, నాకు వాళ్ళకి చెప్పేంత, వాళ్ళకి అర్థం చేపించేంత కెపాసిటీ ఇంకా రాలేదన్నమాట. దట్స్ వాట్ ఐ థింక్. ఐ డోంట్ నో హౌ ద వరల్డ్ థింగ్స్. అంటే ఇంకా నా వర్బల్ ఎబిలిటీ, నేను ఏదైనా చెప్తే సూటిగా చెప్తే ఫట్ అని అర్థం అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వర్బల్ ఎక్సలెన్స్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్ మే టేక్ 5 years or 6 years. ఐ రియలీ డోంట్ నో. ఓకే, అందుకే నేను చెప్పింది ఎవరికి అర్థం కావట్లేదు చాలామందికి. ఓకే, యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా ఏమైనా చాలా చెప్పానండి. ఓకే, టాక్ అబౌట్ పర్సనల్ డెవలప్మెంట్, యోగా, మెడిటేషన్. అందరూ అర్థం చేసుకున్నారా? మీరేమనుకుంటారు, ఓ సార్ పాప అంత చెప్తారు, వీళ్ళు తెలివి తక్కువ, అర్థం కాదు. నో, నేను తెలివి తక్కువ, నాకు వర్బల్ వాళ్ళకి కన్విన్స్ చేసే ఎబిలిటీ ఇంకా రాలేదన్నమాట. ఓకే ఓకే, దిస్ ఇస్ యువర్ రిపోర్ట్ అన్నమాట. ఓకే, నా సినిమాకి, నా లైఫ్కి ఎండ్ పెట్టేస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము అడగంగానే మా రిక్వెస్ట్ ఒప్పుకొని నాతో ఈ వీడియో చేసినందుకు చాలా థ్యాంక్స్. నా కెరీర్ రిపోర్ట్ గురించి కానీ నా గురించి కానీ చెప్పాలనుకోలేదు. ఓకే, మీరు అడిగారు, చెప్పాలనిపించింది. ఎందుకు చెప్పాలనిపిస్తుందంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దిస్ పర్సన్ని చాలామంది బయట నుంచి చూసి చేస్తారు, లైక్ ఎన్ ఆనియన్. యూ నీడ్ టు పీల్ ద ఆనియన్. నేను నా వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను, అలాగే నా చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్కి కానీ, ఓకే, నా కలీగ్స్కి కానీ, ఎవరైనా ఎక్కడైనా ఉన్న వాళ్ళని, నా గురించి మీకు ఎంత తెలుసో తెలియదు. ఒక్క వీడియో లేకపోతే 200 వీడియోలు చూసి నా గురించి మీరు తెలుసుకోలేరు. ఫుల్గా తెలుసుకోవాలంటే నన్ను అడిగి తెలుసుకోండి. ఆ ఇంటెన్షన్ రావాలని నేను ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఇచ్చాను. సో ఇంకోటి ఏంటంటే, చాలామంది ఉంటారు, శ్రవంతి నువ్వు చాలా చిన్న ఏజ్ కాబట్టి నీకు మీ టీంకి అందరికీ, ఓకే, టీనేజర్స్ 14-15, మీ అందరికీ ఒక సలహా ఎలా అనిపిస్తుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు మీకు వచ్చిద్దో, వన్నెస్ ఎప్పుడు మీరు ఫీల్ అవుతారు, అప్పుడు ప్రపంచాన్ని గెలవచ్చు. ఈ రిపోర్ట్ అన్నీ మారిపోతాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ జర్నీలో నీ వీడియో చేసావు, చాలా వీడియో చేసావు. స్టార్టింగ్లో బాగా రెస్పాండ్ వచ్చింది, తర్వాత రావట్లేదు. నీకు చాలా క్రిటిసిజం ఉంటారు, కొంతమంది తిడతారు అనుకుంటాం, ఏంటి అమ్మాయిని. వాళ్ళు అప్పుడు అందరూ చెప్పేటప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఎవరైనా నీ గురించి తిట్టినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? నీ గురించి బ్యాడ్గా మాట్లాడారనుకో అప్పుడు ఏమనిపిస్తుంది? ఫ్రాంక్గా చెప్పాలి, డ్రామాలు ఆడకూడదు. ఓకే, అంటే సార్ వాళ్ళకి నా గురించి పూర్తిగా తెలీదు. నీ ఎమోషన్ ఏమొస్తుంది? వాడి మీద కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఏడుపు ఎందుకు వస్తుంది? కోపం వస్తే ఏడుపు వస్తుంది. కోపం రాదు సార్, నిజంగా రాదు. నిజంగా నాకు కోపం త్వరగా రాదు, వస్తే మాత్రం కంట్రోల్ చేయను. ఏడుపు మాత్రం ఫాస్ట్గా వచ్చేస్తుంది. యాక్చువల్లీ శ్రవంతికి చెప్పడానికి రావట్లేదు. ఏడుపు ఎప్పుడు వస్తుందంటే మనకి కోపం వచ్చి మనం ఏమి చేయలేకపోతే అప్పుడు ఏడుపు వస్తుంది. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు నేను తిట్టేశాను, అవమానించాను, అప్పుడు నీకు కోపం వచ్చింది, ఏం చేయలేక కాబట్టి నువ్వు ఏడుస్తావు. నేను నీకు కానీ మొత్తం వ్యూవర్స్కి అందరికీ ఇచ్చే మెసేజ్, జీవితంలో ఫస్ట్ నువ్వు చేస్తుంది కరెక్టా రైటా రాంగ్గా చూసుకో. చేస్తున్నావు అనుకో, వాళ్ళని అర్థం చేసుకోలేదనుకో, వాళ్ళ మీద ఏం చెప్పారు, వాళ్ళ మీద ఏం చూపించాలి చెప్పు? జాలి చూపించాలి. ఏం చూపించాలి? జాలి. దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. నేను అలాగే అనుకుంటాను. ఎవరైనా కరెక్షన్, నేను ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఉంటాను. నా ముందు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, నా వెనక ఫీడ్బ్యాక్ ఇస్తే ఐ డోంట్ కేర్. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? నా ముందు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఐల్ టేక్ ఇట్. నా వెనక చూపించాలనుకున్నా, అయ్యో పాపం వాళ్ళకి వచ్చి నా దగ్గర చెప్పేంత ధైర్యం లేదు, అయ్యో పాపం. అర్థమవుతుంది? అయ్యో పాపం అన్నాలి, కానీ వాళ్ళ మీద కోపం చూపించకూడదు. అది మార్చుకొని చూడు, ఏడుపు రాదు, నవ్వు వస్తుంది. అండ్ చెప్పు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద మై ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవంతి. ఓకే, ఇంకా ఒక క్లియర్ ఫ్యాక్ట్ చెప్తాను మీరు అందరికీ. వై శివ ఈస్ గివింగ్ దిస్ రోల్ ఆఫ్ కెరియర్ ప్లానింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రవంతికి అంతే. శ్రవంతి కెరియర్ రిపోర్ట్ ప్రకారం షీ క్యాన్ బీ వెరీ గుడ్ ఇన్ మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్. యాంకరింగ్ కానీ అవన్నీ చేస్తుంటే నీకే తెలియదు నేను ప్లాన్ చేస్తున్నానని. సో ఐ వాంట్ టు డెవలప్ అవర్ స్కిల్స్. ఓకే, మేము ఇప్పటిదాకా చెప్పింది మీరు నమ్ముతారో నమ్మరో శివార్పణమస్తు. నేను ఒక విషయం ఏంటంటే, హౌ టు టాక్, హౌ టు మేక్ ఎన్ ఇంటర్వ్యూ, దట్ అట్లీస్ట్ యూ కెన్ లెర్న్ కదా శ్రవంతి. యూ లెర్న్ సంథింగ్, ఈవెన్ ఐ లెర్న్ సంథింగ్. మేబీ లెర్నింగ్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. అండ్ ఐ వాంట్ టు అప్రిషియేట్ ఆల్ మై వ్యూవర్స్. 350 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే వీ హ్యావ్ అబౌట్ 200 వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ అండ్ ఆల్మోస్ట్ 20,000 వ్యూస్. ఓకే, డెఫినెట్గా చెప్తాను, ఇది వేరే యూట్యూబ్ ఛానల్ కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. కానీ స్టూడెంట్స్
ఒక్కొక్క వీడియో చేసేప్పుడు నేను చెప్తాను, ఒక్కొక్క వీడియో చేసేప్పుడు వాళ్ళు ఆ స్పాట్లో వచ్చి ఆ స్పాట్లో టాపిక్ ఇస్తే మాట్లాడిన నా స్టూడెంట్స్ గురించి నేను గర్వంగా చెప్పుకుంటాను. అది అర్థం కాని వాళ్ళకి జాలే చూపించగలుగుతాను, కోపం రాదు. ఇంకా నేర్చుకుంటారు, ఇంకా చెప్తారు. చాలామంది నాకు చెప్తారు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా యూట్యూబ్ చేయాలని. అందరూ చెప్పినట్టు చేస్తే మన యూనిక్నెస్ ఎక్కడ ఉంటుంది? మనం ఇలాగే చేద్దాం, ఇలాగే ఒకరోజు ఇలాగే ఎక్స్పర్ట్ అవుద్దాం, ఇలాగే బిల్డ్ చేద్దాం. సో ఏం రాంగ్ ఉన్నా, ఏ వీడియో క్లారిటీ బాగాలేకపోయినా, ఏ ఎడిటింగ్ మిస్టేక్ ఉన్నా, వాయిస్ కరెక్ట్గా రాకపోయినా, చాలామంది వ్యూవర్స్ రెగ్యులర్గా చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. సో ప్లీజ్ బ్లెస్ ది స్టూడెంట్స్, ఓకే? అలాగే నాకు కావాలండి బ్లెస్సింగ్స్, ఓకే? సో అని చెప్తూ ఇప్పుడు యాంకర్ నేనే అయిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవంతి. ఓకే, వీఆర్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై ఆంధ్ర. యూ కెన్ సీ లాడ్ ఆఫ్ మోర్ career reports through శ్రవంతి, మన ఏ టీమ్ది మొత్తం. సో ఎనీథింగ్ యూ వాంట్ టు టెల్ దెమ్, యూ కెన్ టెల్ ఇట్. చెప్పేయాలి, వీడియో పెద్దదవుతుందో చిన్నదవుతుందో తెలియదు, చెప్పేయాలి. మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే మేము ఆన్ ద స్పాట్ ఇంతకు సార్ చెప్పినట్టు ఈరోజు ఎక్కడుండో ఇక్కడికి వచ్చి ఆ టాపిక్ తీసుకొని ప్రిపేర్ కూడా అవ్వకుండా మీ ముందు ఇలా చెప్పేస్తుంటే అది మంచిగా ఉందో చెడ్డగా ఉందో ఎవరు చెప్పలేక, అంటే కొంతమంది మంచిగా ఉందంటారు, కొంతమంది చెడ్డగా ఉందంటారు. మీకు చూసేవాళ్ళు మీరు కాబట్టి మీకు ఎలా ఉందో కమెంట్ చేస్తే మాకు దానిలో ఏమన్నా ఫాల్ట్ ఉందా, ఎలా సరి చేసుకోవాలని చెప్పి ఏమన్నా అర్థమైద్దేమో, ఇంకా బెటర్గా చేయగలుగుతాం. మీ అప్రిసియేషన్ మాకు ఎప్పుడు కావాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జరిగిన వీడియో కాదు, ఏంటది, డ్రామా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యూ సూన్.